Proverbs chapter 30 verse 14. There are those whose teeth are swords, whose fangs are knives, to devour the poor from off the earth, the needy from among mankind. దేశములో దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును కలవారి తరము కలదు. అంటే ఇంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు అని అర్థం అన్నమాట. ఖడ్గంలాగా ఉండేటటువంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు అంటే ఇవి మనిషి యొక్క హృదయానికి మరి ఎలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు, భయంకరమైన మనసు కలిగినటువంటి మనుషులు ఉన్నారు మానవులలో అని అర్థం అన్నమాట. వాక్యం వినిచినటువంటి సహోదరుడా, ఇలాంటి మనస్తత్వం పేదల్ని దరిద్రుల్ని మరి మృంగివేసి వాళ్ళకి హాని చేసేటటువంటి ప్రతి క్షణం ఎవడు పేదవాడుగా కనపడతాడు, ఎవరిని దోచుకుందాము, ఏ రకంగా దోచుకుందాము అనేటటువంటి మనస్తత్వం వాక్యం వినిచినటువంటి మనలో ఉన్నదా? ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మరి ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే దేవునికి ఇష్టం ఉంటుందా, ఉండదా? దేవునికి ఇష్టం ఉన్నా ఉండకపోయినా నేను ఇలాగే ఉంటాను అనుకుంటే దేవుడు మనకి భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేవారుగా ఉంటారు. దేవునికి అస్సలు ఈ విధమైనటువంటి మనస్తత్వం ఇష్టం ఉండదు. ప్రేమించమంటాడు దేవుడు అందరినీ, క్షమించమంటాడు దేవుడు అందరినీ. ప్రేమ కలిగి ప్రవర్తించండి, ఒకరినొకరు సహాయం చేసుకోండి, ఇలాంటి మాటలు దేవుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి ఇష్టమైనట్లు మనం నడుచుకుంటే దేవుడు మనల్ని దీవించి పరలోక రాజ్యానికి మనల్ని అర్హులుగా చేస్తారు. అంతేగాని హాని చేయవారిగా ఉండకూడదు ఎవరికి కూడా అని దీని యొక్క మీనింగు.